ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ శక్తి కొరకు, ఆ మహిమ కొరకు నువ్వు కనిపెట్టాలి. ఈ మోషే చేసింది అదే. ఆ దేవుని దగ్గరకు, ఆ సీనాయి పర్వతం మీదకు వెళ్ళి 40 రోజులు కనిపెట్టి దివారాత్రులు ప్రార్థన చేస్తే ఆయన దిగొచ్చేటప్పటికి దేవుని బలం ఆయనలోనికి వచ్చింది. దావీదు గారు పొలంలోకి వెళ్ళి అక్కడ పాటలు పాడుతా, ఆ సితారా వాయించుకుంటా దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని బలం ఆయనలోనికి వచ్చేసింది. ఎంత బలం అంటే సింహాన్ని చీల్చే అంత బలం, గొలియాతును చంపేసి అంత బలం, ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసి ఓడించే అంత బలం. ఆ బలమంతా ఆ పరాక్రమము కలిగిన భీకరుడైన దేవునిలో నుండి కొంచెం కొంచెంగా రోజు పొందుకుంటా వచ్చాడు దావీదు. సోదరుడా, సహోదరి, నీలో దేవుని బలము ఉంటూ ఉండాలి.